హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? పొద్దున్నే ఒక కప్పు కాఫీ, ఒక మంచి మాట, ప్రశాంతంగా డే స్టార్ట్ అవ్వడం చాలా బాగుంటుంది కదా. ఈరోజైతే అలాగే స్టార్ట్ అయింది అనుకున్నా, కానీ ఇంతలోపే చిన్న టెన్షన్ ఒకటి పడింది. అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడైతే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. పొద్దున్నే నేను మా వారు కాసేపు ఈరోజు లంచ్ బాక్స్ పెట్టే పని, అంటే రైస్ వండే పని లేదు, అందుకే ప్రశాంతంగా కాసేపు కూర్చొని టీ తాగేసి ఇంకా టిఫిన్లోకి అయితే ఉల్లికారం అయితే చేస్తున్నాను. దోశ పోద్దాం అనుకున్నాను, అందుకని ఉల్లికారం అయితే చేస్తున్నాను. ఇది నెల్లూరు సైడు ఫేమస్ అంటారు, నాకైతే తెలియదు. మా అమ్మ కూడా చేస్తుంది కాబట్టి ఇది మాకు చిన్నప్పటి నుంచే అలవాటే. ఉల్లిపాయ, ఎండుమిర్చి అన్నీ రోట్లో వేసి చింతపండు, బెల్లము అన్నీ వేసి చక్కగా దంచేసుకొని కొద్దిగా వెన్నపూస వేసి కలుపుకున్నామంటే దోశలోకి, ఇడ్లీల్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రైడే కాబట్టి పొద్దున్నే పూజ కూడా అయిపోయింది. క్యారేజీ పని లేదని చెప్పాను కదా, అంటే క్యారేజీ పని ఉంది, కాకపోతే అన్నం వండే పని లేదు. ఈరోజు బాక్స్లోకి కూడా పిల్లలు టిఫినే కావాలన్నారు, అందుకని పొద్దున్నే లేసి కుక్కర్ పెట్టే పని కూడా ఏం లేదు కాబట్టి ఫాస్ట్గానే ప్రశాంతంగానే అయింది. దానికి తోడు మా వారు నేను వాకింగ్కి వెళ్ళను అన్నారు. ఇంకా సరే నాకు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు, అందువల్ల ప్రశాంతంగా అయిపోయింది. ఇద్దండి, కారంలోకి కావాలనుకుంటే మనం వెన్నపూస కానీ నెయ్యి కానీ కలుపుకోవచ్చు. నేనైతే పెరుగు మీద మీగడ వస్తుంది కదా, ఆ మీగడైతే కలుపుతాను. ఫ్రెష్ మీగడ వేసుకోవాలి, పుల్లగా ఉండేదైతే బాగోదు. నైట్కి చల్లేస్తాం కదా, పొద్దునకి పేరుకుంటుంది కదా, పైన మీగడ ఉంటుంది, ఆ మీగడ కానీ వేసుకుంటే బాగుంటుంది. లేదంటే నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంక ఈరోజు అయితే నేను నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టానండి. మామూలుగా నిమ్మకాయ పచ్చడి ఒకలాగా పెడతాను. యూట్యూబ్లో చాలామంది వీడియోస్లో, షార్ట్స్లో చూశాను, నిమ్మకాయ పచ్చడి భలే వెరైటీగా పెట్టారు. అలా అయితే ట్రై చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని. ఇంకా నిన్న మా వారు మార్కెట్కి వెళ్తే గెనుసుగడ్డలు ఉన్నాయని చెప్పి గెనుసుగడ్డలు అయితే తీసుకొచ్చారు. ఉడకపెడదాం అనుకున్నాను, వద్దు మసాలా కర్రీలాగా చేయమని చెప్పి పిల్లలు అడిగారు. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే టిఫినే పంపిస్తున్నా అని చెప్పాను కదా, దాంతో కర్రీ అయితే చేశాను. ఇంకా పాపకి టైం అయిపోయిందని చెప్పి టిఫిన్ కూడా తినలేదు, అది కూడా బాక్స్లోనే పెట్టుకొని పోయింది, కాలేజీలో తింటానని. పాపకైతే ఉల్లిపాయ దోశ వేయించాను, ఒక ఉల్లిపాయ దోశ, ఒక ప్లెయిన్ దోశ. ఇంకా మావాడు కారం దంచానంటే ఇంకా కారం దోశే కావాలంటాడు. వాడికి కొద్దిగా నెయ్యి వేసి కారం దోశ అయితే వేస్తున్నాను. ఇంకా ఫ్రైడే కాబట్టి గమ్ముగున్నా కానీ, లేదంటే ఆదివారం అలా అయితే ఎగ్ దోశ కూడా వేసిస్తాను. ఇంకా మార్నింగు ప్రశాంతంగా స్టార్ట్ అయింది, మధ్యలో ఒక డిస్టర్బెన్స్ అనా కదా. అదేంటంటే ఇద్దరం కూర్చొని టీ తాగుతూ ఉన్నాము. గ్రైండర్ వేసున్నాను, దోశకని గ్రైండర్ వేసున్నాను. గ్రైండర్ వేసి టీ పెట్టుకొని తాగుతూ ఉన్నా కూర్చొని. సడన్గా డబడబడబా శబ్దమైంది, ఏందా అసలు అర్థం కాలేదు. చూస్తే గ్రైండర్ పిడి ఉంటుంది కదా, అది ఊడిపోయి పొత్రము అటు ఇటు పిండి అంతా ఇంకా వంటగదంతా పడిపోయింది. అదంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. అసలైతే ఆ సౌండ్కి భయం వేసింది, ఏందని. అంటే టేబుల్ టాప్ గ్రైండర్ కాదు, మామూలు గ్రైండర్ ఉంటుంది కదా పెద్దది, అది పొత్రము పైన పీడి ఊడిపోయే వరకు, మిషన్ రన్నింగ్లో ఉండే వరకు ఏంటంటే ఆ స్పీడ్ మీద బాగా సౌండ్ వచ్చేసింది. ఇంకా పిండి కూడా మెదగొచ్చింది, ఇంకా తోడదాము అనుకునే లోపు ఊడిపోయింది అది. ఇంకా పిండి అంతా చిల్లాపల్లా పడిపోయింది. అదంతా క్లీన్ చేసుకునేదానికి సరిపోయింది. ఇంకా పైది క్లీన్ చేసేసాను. ఇంకా పిల్లల్ని పంపించేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేయాలి. అదైతే ఇంకా గందరగోళంగా ఉంది, అందుకనే అది చూపించలేదు మీకు. ఒక సైడ్కి కెమెరా పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను, లేదంటే వంటగదంతా కొంచెం చుక్కలు ఆ పిండి అంతా పడిపోయింది. ఇంకా పిల్లల బాక్స్లోకి అయితే ఇలాగా బీట్రూట్ వేసేసి, బీట్రూట్ మిక్సీకి పట్టేసి దాంతో అయితే చపాతీ అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే అన్నం వండేసి బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, పచ్చిశనగపప్పు వేసి. మా పాప బీట్రూట్ అంటే చాలు, నాకు వద్దంటది. అందుకని ఇలా అయితే కొద్దిగా బీట్రూట్ వేసేసి దాంతో అయితే చపాతీలు చేసి పంపిద్దాం అనుకున్నాను. అందుకని పిండి అయితే కలుపుతున్నాను. ఈరోజు పొద్దున్నే అయితే 2 సార్లు శారీ మార్చుకోవాల్సి వచ్చిందండి. ఆ పిండి అంతా ఊడిపోయింది కదా, అదంతా పైన పడింది. ఇంకా అది తీసేసి పైన క్లీన్ చేసుకొని మళ్ళీ శారీ మార్చుకొని మళ్ళీ వచ్చి పిల్లలకి బాక్స్ అయితే పెడుతున్నాను. పొద్దున్నే ఈరోజు ఏం పని లేదులే, కాస్త రిలాక్స్గా ఉండొచ్చులే అని అనుకునే లోపు డబల్ పని అయిపోయింది. మనం అనుకున్నదొకటి అయ్యేదొకటి అయ్యిద్ది. ఇలా బీట్రూటే కాదు, మనం పిల్లలు పాలకూర ఇలాంటివి తినరు కదా ఒక్కొక్కసారి, ఆకుకూరలు అలాంటివి, పుదీనా వాటిలతో కూడా మిక్సీకి వేసేసి పేస్ట్ లాగా చేసుకొని ఇలా పిండిలో కలిపేసి అప్పుడప్పుడు చపాతీలాగా అయితే చేసేస్తాను. ఇది కలిపి పక్కనైతే పెట్టేస్తున్నాను, కాసేపు నానితే చపాతీలు బాగుంటాయి.
ఇది కొంచెం నానేలోపు గినుసుగడ్డలు తెచ్చారని చెప్పాను కదా, దాంతో అయితే ఫ్రై లాగా చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, మనము ఆలూతో చేసుకుంటాం కదా సేమ్ అలాగే, కాకపోతే ఇది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. గెనుసుగడ్డలతోటి కట్లెట్స్ కూడా చాలా బాగుంటాయి. గెనుసుగడ్డ ఉడకపెట్టేసి మ్యాష్ చేసేసుకొని దాంట్లో మనం వెజిటబుల్స్ క్యారెట్ తురుము ఇలాంటివి కలుపుకొని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసేసి కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ ఏదన్నా వేసి పెనం మీద కాల్చుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. కర్రీ కూడా తొందరగా అయిపోతుందండి, తొందరగా ఉడుకుతుంది. మనకి ఇలా సన్నగా పీసెస్లా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది. దీంట్లో నేను క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా వేసేస్తాను. ఈరోజు అయితే క్యాప్సికమ్ లేదు, అందుకని క్యారెట్ ఒకటే వేస్తున్నాను. మనం బీన్స్ క్యాప్సికము ఇలాంటివి కూడా మిక్స్ చేసుకొని కర్రీలా చేసుకోవచ్చు. గెనుసుగడ్డ, క్యారెట్, ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి పిల్లల వరకే చేస్తున్నా కాబట్టి కొద్దిగా చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నాను కదా, కామెంట్స్ అయితే రావట్లేదు, కానీ మామూలుగా చూసేవాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, వ్యూస్ అంత తక్కువ వస్తుంటే ఎందుకు నువ్వు వీడియోస్ అయితే ఇస్తున్నావు, వేస్ట్ కదా, అది 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా పడుతుంది, ప్రతి వంట వీడియో తీసి షేర్ చేయాలి, ఇంకా వర్క్ కూడా ఎక్కువ కదా, ఎందుకు వ్యూస్ రాని దానికి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నారు. కానీ నాకు ఇంట్రెస్ట్ అండి చేయాలని. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మా వారు షాప్కి వెళ్ళిపోతారు, ఇంకా నాకు ఇంట్లో పని అయిపోయిన తర్వాత నేను వేరే ఎవరితో మాట్లాడను. టీవీ కూడా తక్కువే చూసేది, ఎప్పుడో కాసేపు చూస్తాను. ఆ సీరియల్స్ అవి కూడా నేను పెద్దగా చూడను. ఏదైనా సినిమా ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తాను తప్పించి పెద్దగా టీవీ కూడా చూడను. ఇంకా ఎవరితో మాట్లాడను, బయటికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను. ఇంకా ఏం చేయాలి, అందుకని నాకేమో ఇలాగా వీడియోస్ తీయాలని, వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే చక్కగా చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని అనిపిస్తుంది. అందుకని వీడియోస్ అయితే తీసి షేర్ చేస్తున్నాను. ఇంకా అది కాక మనకి నేను పెద్దగా చదువుకోలేదు, అందువల్ల ఏంటంటే ఇంగ్లీషు రాదు నాకు. ఇంకా ఏం చేయాలన్నా చేయలేను కదా. టైలరింగ్ చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ మిషన్ కూడా తెచ్చుకున్నాను, ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే నాకు అది సెట్ అవ్వలేదండి, వేడి చేస్తుంది, హెయిర్ బాగా ఫాలో అయిపోతుంది, ఇంకా వేడి కూడా బాగా జ్వరం రావడం ఇలాంటివి వస్తుంది ఆ టైలరింగ్ చేసే ఊరికి ఏంటంటే నేర్చుకుంటుంటేనే. అందుకని మా వారు ఉండి వద్దొద్దు మళ్ళీ హెల్త్ పాడైపోద్ది వద్దు అన్నారు. ఇంకా సరే ఫస్ట్ అయితే చిన్న చిన్న కుకింగ్ వీడియోస్ టిప్స్ ఇవి ట్రై చేశాను, ఫేస్ కనపడకుండా తీయడానికి ట్రై చేశాను. అంటే అప్పుడు తెలీదు యూట్యూబ్లో వీడియోస్ ఎలా తీయాలి, ఏమన్నా అవుతుందేమో అనే భయం వల్ల నేను ఫస్ట్ ఫేస్ అయితే పెట్టలేదు, కొన్ని మామూలుగానే టిప్స్ పెట్టి షేర్ చేశాను. నాకు వ్యూస్ కూడా బాగా వచ్చాయండి వాటికైతే. సంవత్సరం లోపే మానిటైజేషన్ అయిపోయింది, మనీ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలామందికి 2-3 సంవత్సరాలు కూడా పట్టుద్దంట యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే. నాకు 10 మంత్స్లో స్టార్ట్ అయిపోయింది మనీ కూడా. కానీ ఇంకా పోన్ ఏంటంటే టిప్స్ కోసం కొద్దిగా ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది, దానివల్ల కొద్దిగా తలనొప్పి వస్తుంది. ఎక్కువ ఫోన్ చూశానంటే నాకు కళ్ళు మంట ఇవి వస్తున్నాయి. ఇంకా ఇంట్లో పని కూడా ఆగిపోతుందండి. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండేలోపు ఇంట్లో పని కూడా ఆగిపోతుంది. పిల్లలు పట్టించుకోవడం కొద్దిగా తక్కువయ్యే వరకు నాకే కాదు ఇలా కాదు, నేను ఎలాగూ వంట చేస్తాను కదా, పిల్లలకి నచ్చుద్ది, మా వారికి నచ్చుద్ది, చేసి ఎందుకు షేర్ చేయకూడదు అనిపించింది. ఇంకా మా వారిని అడిగితే సరే తీసుకోలే, మానిటైజేషన్ కూడా అయిపోయింది కదా నీది, అందరూ ఫేస్ చూపించి చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదులే చేసుకో అన్నారు. ఇంకా అందుకనైతే ఇప్పుడు వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడే వ్లాగ్స్ స్టార్ట్ చేశా కాబట్టి మనకి స్టార్టింగ్లోనే వ్యూస్ అనేవి రావండి. ఎందుకంటే నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చేసి టిప్స్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇవి చూడరు కదా. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాము, బట్టల షాప్లో బట్టలు కొంటాము, స్టీల్ సామాన్ షాప్లో స్టీల్ సామాన్ కొంటాము, అంతేగాని ఇటుదట్టు అటుదిటు కొనలేం కదా. అలాగే నేను ఫస్ట్ టిప్స్ పెట్టాను, వాటికి సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నా దాంట్లో వాళ్ళు అవే చూస్తారు కదా. ఇప్పుడు అవి ఆపేసి ఇలాగా వ్లాగ్స్ తీస్తుంటే వ్లాగ్స్ చూసేవాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు రావాల్సిందే. అప్పుడు దాకా కొంచెం ఓపికతోటైతే ట్రై చేయాల్సిందే, తప్పదు. తొందరపడితే ఏది కుదరదండి. మనం చదువుకున్న దానికి మనము ఇలా చేసేదానికి ఫాస్ట్గా రావాలంటే కుదరదు కదా. మనం ఏదైనా జాబ్ చేయాలన్నా ఒక 4-5 ఇయర్స్ చదువుకోవాలి, దానికి కోచింగ్లు తీసుకోవాలి, జాబ్ ట్రయల్స్ చేయాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలి. దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. మరి దీనికి మాత్రం పెట్టంగానే మనకు వ్యూస్ రావాలి, ఎమ్మిటే డబ్బులు రావాలంటే కుదరదు కదా. దేనికైనా సరే కొద్దిగా కష్టపడాల్సిందే. కాకపోతే మనం ఓన్ వీడియోస్ కానీ పెట్టుకున్నామంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది.
తొందరగా వ్యూస్ రావాలని ఏవేవో వీడియోస్ పెట్టేసి పక్కన వాళ్ళవి తీసుకొని ఇవన్నీ చేసామంటే మనకి క్లైము స్ట్రైకు ఇవన్నీ పడతాయి. కష్టపడిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. పిల్లలకి చపాతీ చేసేసి కర్రీ చేసేసి బాక్స్ పెట్టేశాను. మా వారికి కూడా టిఫిన్ పంపించేసి నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా నిమ్మకాయలు నిన్న తెప్పించాను, కడిగి ఆరబెట్టేశాను. వీటినైతే ఇలా ముక్కలుగా కోసేసుకొని పచ్చడి అయితే పెట్టేస్తున్నాను. మామూలుగా ఎప్పుడు నిమ్మకాయ పచ్చడి పెడతా కానీ నేను ఉప్పు కారము అంత పసుపు అన్నీ కూడా ఒకసారి వేసేసి కలిపి పెట్టేస్తాను. ఈసారి అలా కాకుండా ఇంకా కారం ఏం వేయటం లేదు, జస్ట్ నిమ్మకాయలని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 కేజీల నిమ్మకాయలకి మనకి 2 పావుసేర్లు ఉప్పు పడుతుందండి. మిక్సీకి పట్టేసుకొని ఆ ఉప్పు దీంట్లో పోసేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఒక 5-6 పెద్ద నిమ్మకాయల రసము వేసేసుకొని కలిపి ఒక వారం రోజులు పక్కన పెట్టేసేయాలంట. ఇంకా దీంట్లో కారం అయితే ఇప్పుడు వేయకూడదంట. ఇంకా మనము పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం వేసి కలుపుకొని తర్వాత పోపు పెట్టేసుకోవాలి. మనకి హోటల్లో పెడతారు కదా గుజ్జుగా పోపు వేసిన నిమ్మకాయ పచ్చడి, అలా చేశారు. సరే ఒకసారి చూద్దాము, ఇప్పుడు నిమ్మకాయలు కూడా పెద్ద రేట్ ఏం లేవు కదా, అందుకని ఒక 2 కేజీలు అయితే ట్రై చేస్తున్నాను. కొలత వచ్చేసి మనకి 4 కప్పులు నిమ్మకాయ ముక్కలు అనుకోండి, 1 కప్పు ఉప్పు, అలాగా కేజీకి పావు కేజీ అలా వేసుకోవాలి. ఇంకా 4-5 నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు 1 కప్పు నిండా రసం తీసుకొని వేసుకుంటే బాగా గుజ్జుగా ఉంటుంది పచ్చడి. మీరు కానీ ఇలా పెట్టుంటే అసలు ఎలా ఉంటుందనేది నా వీడియో కానీ చూసుంటే కామెంట్ చేయండి. అంటే బాగుంటుందా బాగుండదా అని. అంటే నేను ఫస్ట్ పెడుతున్నా కదా, మళ్ళీ పాడైపోకుండా ఉండడం కోసం అడుగుతున్నాను. ఇలా రసం తీసేసిన నిమ్మకాయ చెక్కలు కూడా వేసుకోవచ్చు అంట, ముక్కలు చేసి. నేను ఎందుకులే మళ్ళీ ఇది వేస్తే బాగుంటుందో బాగుండదో అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను. ఇల్లు కడుక్కోను వాటికి పనికి వస్తుందని పక్కన పెట్టేశాను వాటిని. ఇలా కలిపేసి రోజు ఒకసారి కలుపుతూ ఉండాలంట ఉప్పు పట్టేదానికి. ఒక వారం రోజులు కలుపుకోవాలి. కావాలంటే వారం రోజుల తర్వాత మనం కారం వేసి కలుపుకోవచ్చంట. సరే చూద్దామని పెట్టేశాను. ఇప్పుడైతే గోరింటాకు పెట్టుకుందామని చెప్పి గోరింటాకు అయితే కోస్తున్నానండి. గోరింటాకు ఎంత బాగా పెరిగిందంటే ఒక్క మూలలో వేస్తే ఇప్పుడు స్థలం మొత్తం గోరింటాకు చెట్టే ఉంది. మా చెట్టు ఆకు అయితే చాలా బాగా పండుతుంది. అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు చాలామంది కోసుకొని పోతూ ఉంటారు. ఆకైతే చాలా ఫ్రెష్గా ఉంది కదా. నేనైతే కొద్దిగా కోసుకొచ్చుకుంటున్నాను. 15 రోజులకు ఒకసారి తలకి ఈ గోరింటాకు రసం తీసేసి తలకి పెట్టేసుకొని తలస్నానం చేస్తే కూడా మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుందంట, జుట్టు కూడా రాలకుండా ఉంటుంది. దీంట్లో పెరుగు కానీ అలోవెరా కలబంద గుజ్జు కానీ వేసేసుకొని తలకు పెట్టేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోద్ది. 15 రోజులకు ఒకసారి చేసుకుంటే చాలండి. ఇంకా హెన్నాలు ఇవన్నీ వాడాల్సిన పని లేదు. వీడియో చూశారు కదా, నచ్చిందా? ఇలాగైనా వ్లాగ్స్ తీసేది? కొంచెం మీ అభిప్రాయం కూడా కామెంట్లో చెప్తే నేను ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకుంటాను. బాగుంది అంటే బాగుంది అని చెప్పండి. మీరు కానీ లైక్ చేశారంటే నాకు కూడా కొత్త వీడియో తీసేదానికి బాగుంటుంది. థ్యాంక్ యూ.